హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా శశికాంతి గారు అలాగే ఆనంది వాళ్ళ నాన్న సింహాద్రి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సింహాద్రి బాధపడిపోతూ ఉంటాడు. మా టైమే బాగోలేదయ్యా, నా భార్య ఓ పక్కన మంచంలో అలాగే కోమా పరిస్థితిలో ఉంది, తనకి ఏం జరుగుతుందో తెలియలేదు. ఇంకో చోట చూస్తే నా బిడ్డ నా అల్లుడు రోడ్డు పాలయ్యారు. రెండూ ఇంట్లో ఎక్కడో కష్టాలు పడుతూ చేసుకోడానికి జాబుల్లేక ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఆ దేవుడు మా మీద ఇంత కక్ష కట్టి ఎందుకో మమ్మల్నింత బాధ పెడుతున్నా అనేసి అనగానే ఇంక శశికాంతి గారు అంటూ ఉంటారు, కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి, సుఖాలు కూడా వస్తుంటాయి పోతూ ఉంటాయి, ప్రతిదాన్ని స్వీకరించడం అంటేనే జీవితం. అంతే సింహాద్రి, ఏం చేస్తాం, నువ్వేమీ బాధపడమాకు, అందరం కలిసే రోజులు ముందున్నాయి, అందరం మంచిగా బ్రతికే రోజులు కూడా ముందున్నాయి అని శశికాంతి గారు సింహాద్రికి జవాబు చెప్తూ ఉంటారు. సింహాద్రి అంటూ ఉంటాడు, మీరు చెప్పేది నిజమేనా అయ్యా, నిజంగానే నా కూతురు అల్లుడు సంతోషంగా ఉంటారా, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారా అనేసి అనగానే, వాళ్ళిద్దరే కాదు సింహాద్రి, మనం కూడా చాలా సంతోషంగా ఉంటాం, వాళ్ళు మా ఇంటికి వచ్చేస్తారు, మేమందరం కలిసి ఉండే రోజులు కూడా ముందుగానే ఉన్నాయి. ముందు రోజుల్లో నువ్వే చూస్తావు కదా, నువ్వు నీ బిడ్డ గురించి ఎటువంటి బాధపడాల్సిన పనిలేదు. నీ బిడ్డ గురించి నువ్వెంత బాధపడుతున్నావో మా కొడుకు గురించి కూడా మేమే అంత బాధపడుతూ ఉంటాం కదా, కాబట్టి నువ్వు ఎక్కువగా ఆలోచించమాకు, వాళ్ళు త్వరలోనే కలుస్తారు, అందరం కలిసి సంతోషంగా ఉండే రోజులు వస్తాయి అని చెప్పగానే ఇంకా సింహాద్రి కూడా మంచి మాట చెప్పిండ్రయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి సింహాద్రి అంటూ ఉంటే శశికాంతి గారు అంటూ ఉంటారు, సింహాద్రి కారికి నేను ఇంటి దగ్గర వదిలిపెడతాను అనేసి అనగానే, వద్దయ్యా, మీరా మాట అడిగారు చూడండి, నాకు అదే చాలు, నేను వెళ్ళిపోతాను, వెళ్లే దారిలో పనుంది, ఆ పని చూసుకుని నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి సింహాద్రి శశికాంతి గారికి బాయ్ చెప్పి ఇంకా వెళ్ళిపోతారు. శశికాంతి గారు కూడా, సింహాద్రి, అందరూ చాలా బాధపడుతున్నారు, నేనన్న విధంగా అందరం కలిసే రోజులు త్వరలోనే రావాలి దేవుడా అనేసి దండం పెట్టుకుని కార్ తీసుకుని స్టార్ట్ చేసుకుని అతను వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకో చోట ఆనంది ఏమో అలాగే నిలబడి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. చాలా చోట్లేమో నాకు జాబ్ వచ్చినప్పుడల్లా నేను వద్దనుకున్నాను, ఇప్పుడు జాబ్ కోసం ఎంత వెతుకుతున్నా కూడా జాబ్ రావడం కష్టమైంది, అందరూ కూడా మేమిచ్చే జాబ్కి మీరు చదువుకున్న చదువుకి సెట్ కావట్లేదు, మాలాంటి ఆఫీస్లో వర్క్ చేయడానికి మీరు సరిపోరు అది అని కొందరేమో మేమిచ్చే జాబ్కి మీరు చదువుకున్న చదువు చాలా ఎక్కువైపోతుంది, కాబట్టి మీరు ఈ వర్క్ చేయడం మాకిష్టం లేదు అని కొందరు అలాగ చెప్తున్న జవాబులు వింటూ ఉంటే అనేసి పాపం జాబ్ గురించి జరుగుతున్న విషయాల గురించి ఆలోచిస్తూ అలాగే బాధగా నిలబడి ఉంటుందన్నమాట. అప్పుడే ఆదిత్య వేడివేడిగా కాఫీ తీసుకొనొస్తాడు. ఆదిత్య ఒక కప్పు, ఆనంది ఒక కప్పు, ఇద్దరూ చేరే ఒక కప్పు ఆదిత్య తీసుకొనొస్తాడు. ఆనందికి, ఇదిగో ఆనంది, టీ తాగు వేడివేడిగా, నీకున్న తలనొప్పి టెన్షన్స్ అన్నీ పోతాయి అనేసి అనగానే, నాకొద్దు ఆదిత్య గారు అనేసి ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య చెప్తూ ఉంటాడు, లేదు ఆనంది, నువ్వు తాగు, టీ తాగు ముందు అని చెప్పేసి చేతికి టీ గ్లాస్ ఇస్తాడు. తర్వాత టీ తాగుతూ ఉంటారు కదా ఇద్దరు. ఆదిత్యకి కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటో ఆనంది, ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, నువ్వేంటి ఇంత డల్గా ఉన్నావు, ఎందుకు ఏదో ఆలోచిస్తున్నావు అనేసి అనగానే ఇంక వెంటనే ఆనంది ఏమీ మాట్లాడకుండా ఆదిత్య గారు ఇచ్చినటువంటి టీ తాగుతూ అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడు, అసలు నీకు జాబ్ రాకపోవటం ఏంటి, నీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు నీకు మంచి జాబ్ వస్తుంది, మంచి శాలరీ వస్తుంది కదా, అయినా కూడా ఒక కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీ వాళ్ళైనా నిన్ను తీసుకుంటారు కదా, అయినా కూడా ఎందుకు ఆనంది నీకు జాబ్ రావట్లేదు, అయినా కూడా నీకు క్వాలిఫికేషన్ చాలా ఉంది, అది కాకుండా నీకు జాబ్లో కూడా చాలా సంవత్సరాలు నువ్వు జాబ్ చేసి ఉన్నావు, మరేంటి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఇద్దరు టీ తాగుతూ ఉంటారు. ఆదిత్య మాట్లాడుతూ ఉంటాడు, ఆనంది ఏం మాట్లాడకుండా ఆదిత్య ఇచ్చినటువంటి కాఫీ టీ తాగుతూ అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఇద్దరు టీ తాగుతారు, ఆ కప్పులు పడేసి ఇంకా ఆనంది, పద మనకి టైం అవుతుంది, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను అనగానే, సరే ఆదిత్య గారు అనేసి కార్ ఎక్కుబోతూ ఉండేలోపు ఒక అతను పిలుస్తాడు, హాయ్ మేడం, బాగున్నారా మేడం, ఏంటి ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యారా, లేదంటే జాబ్ కోసం ఇంకా వెతుక్కుంటున్నారా అనేసి అనగానే అతన్ని చూసినటువంటి ఆనంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే ఆదిత్య అడుగుతూ ఉంటాడు, ఎవరా అతను నీకు తెలుసా, నేను మేడం అంటున్నాడు, జాబ్ అంటున్నాడు, ఏంటసలు సంగతి అనేసి అనగానే, ఏం లేదు ఆదిత్య గారు, ఒకసారి జాబ్ కోసం వెళ్ళినప్పుడు ఈయన కూడా అక్కడే ఉన్నారు అనేసి అనగానే, ఏంటి మేడం, నేను అక్కడుండటమేంటి,
నేను నీకు జాబ్ ఇస్తున్నాను మేడం అని చెప్పేసి నీకు కాల్ చేస్తే మీరు జాబ్ వద్దని చెప్పేసి అన్నారు కదా. నిజంగా మా కంపెనీలో మీరు జాబ్ చేస్తారేమో అని మేము చాలా ఆనందంగా మీకు కాల్ చేశాం మేడం. మీకున్న క్వాలిఫికేషన్కి మా ఆఫీస్లో చేయాల్సిన జాబ్ చిన్నదైనప్పటికీ కూడా మీలాంటి వారు మా ఆఫీస్లో జాబ్ చేస్తే మా ఆఫీస్ ఉన్నత స్థానానికి వెళ్తుందని చెప్పేసి మేము చాలా బాగా ఇష్టంతోటి మీకు కాల్ చేశాం. కానీ మీరు జాబ్ వద్దు, నాకు అవసరం లేదు అనేసి చెప్పారు కదా మేడం. ఇప్పుడు ఆ జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చేసాం మేడం. ఆ జాబ్కి మేము ఇస్తున్నటువంటి శాలరీ తెలుసా మేడం? 50,000 రూపాయలు మేడం. నిజంగా మీరు మా ఆఫీస్లో జాయిన్ అయ్యి ఉంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, మీరైనా మేమైనా అనేసి అతను చెప్తూ ఉంటే ఆదిత్య బిత్తరపోతాడనమాట. ఏంటి ఆనంది, 50,000 రూపాయల జాబ్ వదులుకున్నావా? అసలు ఏంటి ఆనంది అనేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడే అతను చెప్తూ ఉంటాడు, మేడం మాకు ఆఫీస్లో జాబ్ మేము ఇచ్చేసాం, మీరు ఇంకేదో ఆఫీస్లో ట్రై చేస్తున్నారు కదా, ఆల్ ది బెస్ట్ మేడం, మీకు త్వరలోనే మంచి జాబ్ రావాలని, మీరు కోరుకున్నంత శాలరీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి వెళ్ళిపోబోతుంటే ఆనంది థ్యాంక్ యూ చెప్తుంది. అతన్ని ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్పి థ్యాంక్ యూలు చెప్పి మొత్తానికి కారేసుకుని అతని పని మీద అతను వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ఆదిత్య అంటాడు, ఆనంది నిజం చెప్పు, నువ్వెందుకు 50,000 రూపాయల జాబ్ ఎందుకు వదులుకున్నావు? ఇన్ని రోజులు కూడా జాబ్ రావట్లేదని చెప్పావు, మరి వచ్చిన జాబ్ ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది ఆనంది? మాట్లాడు, అలా మాట్లాడకుండా ఉంటావేంటి అనేసి ఆదిత్య ఆనందిని గట్టిగానే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది, ఇదిగోండి చెప్తాను వినండి, నాకు అతను ఫోన్ చేసి ఇలా జాబ్ ఉంది మీకు జాబ్ ఇస్తున్నాను అని ఫోన్ చేసేటప్పటికి మీకు ఎటువంటి జాబు లేదు. ఒకసారి మీరు ఆలోచించండి, నీ ప్లేస్లో నేనుండి కూడా రోజు నేను జాబ్కి వెళ్తూ మీరు ఇంట్లో ఉంటే మీరు బాధపడరా? అలాగే ఆలోచించాను, ఏదైనా సరే ఆదిత్య గారికి జాబ్ రాకముందే నాకు జాబ్ వచ్చినా నేను చేయకూడదు, ఆదిత్య గారిని తక్కువ చేసి చూడకూడదు అనేసి నా మనసులో అనుకున్నానండి. అందుకే నేను ఆ జాబ్ వద్దని వదిలేసుకున్నాను అనగానే, అదేంటి ఆనంది ముందు వెనక అది ఇది అంటావేంటి? నీకు జాబ్ వచ్చింది, నువ్వు చేస్తూ ఉంటే నాకు జాబ్ వచ్చినప్పుడు నేను చేస్తాను కదా, అది కాకుండా నీకు జాబ్ వస్తే నేనెందుకు ఇబ్బంది పడతాను, నేనెందుకు బాధపడతాను? అయినా నా గురించి నువ్వు ఇదేనా ఆలోచించింది ఆనంది అనేసి ఆదిత్య ఆనందితో అంటూ ఉంటే ఆనంది అంటూ ఉంటుందన్నమాట, చూడండి ఆదిత్య గారు, మీరు బాధపడటం నేను తట్టుకోలేను. ప్రతిరోజు పొద్దున నేను నిద్ర లేచి పనంతా చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటే మీరు ఇంట్లో ఉండి అలాగే బాధపడుతూ ఉంటే నేను ఆఫీస్ వరకైనా ఎలా చేయగలను, నేను మనసాగా ఎలా ఉండగలను? కాబట్టి మీకు జాబ్ వచ్చేదాకా కూడా నేను ఇటువంటి జాబ్లో జాయిన్ అవ్వకూడదని ఫిక్స్ అయిపోయి నేను ఇలా చేశాను తప్ప వేరేలాగా కాదు ఆదిత్య గారు అనేసి ఆనంది అంత వివరంగా చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య ఒక్కసారిగా ఆనంది చెప్పిన జవాబుకి బిత్తరపోతాడనమాట. ఏంటి ఆనంది నువ్వు అంటున్నది? నువ్వు నా గురించి ఇంత ఆలోచిస్తున్నావా? నిజంగా నీలాంటి భార్య దొరకడం చాలా చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే నీకొచ్చినటువంటి మంచి అవకాశాలు నా వల్ల చెడిపోతున్నాయని చెప్పేసి కూడా నాకు చాలా బాధగా ఉంది ఆనంది అనేసి ఆదిత్య అంటూ ఉంటే, మీరు అలా మాట్లాడమాకండి ఆదిత్య గారు, మీ వల్ల నాకు అవకాశం పోవటం ఏంటి? మీకు నాకంటే కూడా ఎక్కువ చదువు ఉంది, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే ఆ సర్టిఫికెట్లు లేకపోవటం వల్లే కదా మీరు జాబ్ అనేది చేయలేక ఇలా క్యాబ్ డ్రైవర్గా మిగిలిపోవాల్సి వచ్చింది. మీరు చిన్నగా నేను పెద్దగా ఎదవడం నాకు ఇష్టం లేదు ఆదిత్య గారు అనేసి చెప్పగానే ఇంకా ఆదిత్య ఆనందిని దగ్గరగా తీసుకొని, నువ్వు ఇన్ని విషయాలు నా గురించి ఆలోచిస్తున్నావా? నిజంగా నా గురించి నువ్వు ఇంత ఆలోచిస్తున్నావంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఆదిత్య ఆనందిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడనమాట. ఇంకా వీళ్ళిద్దరి మధ్య మ్యాటర్ ఇలా జరుగుతూ ఉంటే ఇందుమతి గారు ఎప్పుడూ కాఫీలు టీలు తాగటం స్నాక్స్ తింటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కదా లైఫ్. ఇంకా ఇందుమతి బయట కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదువుకుంటూ, ఈ రోజు నా జాతకం ఎలా ఉందో చూస్తా అని చెప్పేసి పేపర్ చూసుకుంటూ ఉంటే, ఈ రోజు మీ జాతకం మహాదశగా ఉంది, అది ఇది అని ముందు బాగానే ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసేపాటికి మీ కాలు కింద భూమి ఎగిరిపోయేటటువంటి న్యూస్ ఒకటి వింటారు అనగానే, అదేందబ్బా కాలు కింద దుమ్ము ఎగిరిపోయేంత న్యూస్ నేనేం వింటా, అసలు ఏముంది అలాంటి న్యూస్ వినటానికి అని చెప్పేసి ఇందుమతి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఈలోపే కర్పకం వల్ల ఆయన తాండవ ఉంటాడు కదా, అతను ఇందుమతి వల్ల ఆ ఇంటి అడ్రస్ కనుక్కొని ఆ ఇంటి దగ్గరికి వస్తాడనమాట. అదే ఇప్పుడు ఇందుమతి గారికి భూమి కింద ఉన్నటువంటి తన కారు కింద ఉన్నటువంటి భూమి కదిలిద్ది అంటే అర్థం. ఇంకా ఇందుమతి గారు అలా పేపర్ చదువుకుంటూ ఉంటే తాండవ గేటుగాక వచ్చి, ఇదే కదా జడ్జి గారి ఇల్లు, ఇంకా జడ్జి గారి ఇల్లు అయితే అడ్రస్ కనుక్కున్నాను, దీంట్లో నాకు చుట్టాలున్నారు కదా, ఆ చుట్టాలను కలవాలి అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే సింహాద్రి ఇంట్లో నుంచి బయటికి వస్తూ, ఎవరండి మీరు, ఏంటి లోపలికి వస్తున్నారు అనేసి సింహాద్రి అడుగుతాడు.
అడుగుతాడనమాట తాండవాన్ని. అప్పుడే తాండవ అంటూ ఉంటాడు, ఏం లేదండి, ఏదైనా ఇంట్లో పనుందేమో చేసుకోవడానికి అడగడం కోసం వచ్చాను అనేసి అనగానే, ఈ ఇంట్లో ఎటువంటి పని లేదు, ఇప్పటికే చాలా మంది పనివాళ్లున్నారు, మీరింకా రావక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు అనేసి సింహాద్రి జవాబు చెప్తూ ఉంటాడు. ఈ సింహాద్రి తాండవ మాట్లాడుకోవడం ఇందుమతి చూస్తుంది. సింహాద్రి కనపడతాడు గాని తాండవ అటు సైడ్ ఉండి కనపడడనమాట. ఏంటి సింహాద్రి, ఎవరితో మాట్లాడుతున్నావు అనేసి అనగానే, ఎవరో అమ్మ, ఏదో ఇంట్లో ఏమైనా పనుందా అని అడగటానికి వచ్చారు, ఇంట్లో ఏ పని లేదు, వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాను అనేసి అనగానే, ఇదిగో నువ్వా ఊనండి, నేనా, మర్యాదగా అతన్ని లోపలికి పంపించు, ఇంట్లో పని లేదన్న విషయం నేను చెప్తా అతనికి అనేసి ఇందుమతి ర్యాష్గా జవాబు చెప్తుంది. అప్పుడు సింహాద్రి అంటాడు, మేడం గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు, వెళ్ళండి అనేసి తాండవకి చెప్తాడు. తాండవ నేరుగా ఇందుమతి దగ్గరికి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ మొహానికి మొహం కనపడకుండా టవల్ చుట్టేసుకుని వెళ్తాడనమాట. ఇందుమతి అప్పటికీ అతన్ని గుర్తించదు. ఎవరు నువ్వు, ఏంటి, ఏం పని చేయగలవు అనేసి అనగానే, నేను ఏ పనైనా చేస్తాను మేడం అనేసి చెప్తూ ఉంటాడు. ఇదివరకు నువ్వేం పని చేసేవాడివి అనేసి ఇందుమతి అడగగానే, నేను ఇదివరకు పిల్లల్ని చేసేవాడిననగానే, ఏంటి, నువ్వు పిల్లల్ని కిడ్నాప్ చేసేవాడివా? మరి మాయ దగ్గర పనికెందుకొచ్చావు? పిల్లల్ని ఎంతమందిని కిడ్నాప్ చేశావు అనేసి అనగానే, ఒక్కసారిగా అలా మొహానికి ఉన్నటువంటి ఆ టవల్ తీసేయగానే నిజంగానే ఇప్పుడు ఇందుమతికి కింద భూమి కదిలిపోతుందనమాట. తాండవా, నువ్వా? నువ్వేంటి, నువ్విప్పుడొచ్చావేంటి, నువ్వైనా మా ఇంటికి రావాల్సిన పనేంటి అని చెప్పేసి అనగానే, మేడం మీతో నాకు పని పడింది, నాకు 25 లక్షల డబ్బులిస్తే మీకు కనపడకుండా వెళ్ళిపోతాను, అదే నాకు 25 లక్షల డబ్బులివ్వకపోతే నేనేం చెయ్యాలో అదంతా చేస్తాను అనేసి ఆ తాండవ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ఇందుమతి అంటూ ఉంటుంది, నీ దిక్కున్న దగ్గర చెప్పుకో, నేను డబ్బులివ్వాల్సిన డబ్బులెప్పుడు మీ కర్పకానికిచ్చేశాను, ఇంక నేను మీకు ఎటువంటి బాకీ లేను, అది కాకుండా మీరు చెప్పడానికి కూడా న్యూస్ ఏం పెద్దగా లేవు కదా, కాబట్టి నువ్విక్కడ్నించి వెళ్ళిపో అని చెప్పేసి గట్టిగట్టిగా ఇందుమతి అంటూ ఉంటుంది. అప్పుడే తాండవ అంటూ ఉంటాడు, ఏంటి, చెప్పుకోడానికి న్యూసేమీ లేవా? అసలు ఈ ఇంటి వారసురాలు అని ఎవరికీ తెలియలేదు కదా, తను ఒక అనాథలాగా బతుకుతుంది కదా, అదేంటంటే జీవన, ఆనంది ఇద్దరూ కూడా ఒకటికే కోడళ్ళయ్యారు కదా, ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా నేను జడ్జిగావితోటి అలాగే సునందగారికి చెప్పాను అనుకో, తర్వాతేం జరుగుతుందో మీకు తెలియదా అనేసి అనగానే, ఏంట్రా భయపిస్తున్నావా ఏంటి, చెయ్యాల్సినవన్నీ నువ్వు చేసి నేను చేశాను అని చెప్తే ఇక్కడ నమ్మడానికి ఎవరూ లేరు అనేసి ఇందుమతి అంటుందనమాట. అప్పుడే తాండవ అంటూ ఉంటాడు, ఏంటి మేడం, ఏంటి నన్ను బెదిరిస్తున్నారేంటి, చెయ్యాల్సిన తప్పులన్నీ మీరు చేసి అలా పిల్లల్ని మార్చటానికి కారణం మీరే కదా, ఆ విషయాలన్నీ కూడా నేను జడ్జిగారితో చెప్పేస్తాను, పిల్లల్ని మార్చటానికి గాని, కిడ్నాప్ చేసే విషయాలు గాని, పిల్లల్ని చంపేయాలని మీరు మాకు డబ్బులిచ్చిన విషయం గాని ప్రతీదీ కూడా నేను జడ్జిగారికి చెప్పేస్తాను, అప్పుడు మీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి అనేసి తాండవ ఇందుమతిని అరుస్తూ ఉంటాడు. ఇందుమతి అంటూ ఉంటుంది, నా కొడుకెవరో తెలుసా, పెద్ద పోలీస్ ఆఫీసర్, వాడికి గాని నీ విషయం చెప్పానంటే నేను బయటికి రానియకుండా బొక్కలో పెట్టి కుమ్మి పెడతాడు, కాబట్టి నువ్వు కాస్త నాతో జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి తాండవతోటి ఇందుమతి గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే తాండవ అంటూ ఉంటాడు, ఏంటి, ఇక్కడే మాట్లాడతాడా లేదంటే లోపలికి వెళ్ళి మాట్లాడదామా అనేసి అనగానే ఒక్కసారిగా ఇందుమతి అంటూ ఉంటుంది, ఇక్కడ మాట్లాడినా డేంజరే, లోపలికి వెళ్ళినా మాట్లాడినా డేంజరే, పద మనిద్దరం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అనేసి ఒక ప్లేస్కి వెళ్తారు. ఇంక వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక ఇందుమతి గారికి ఇప్పుడు ఆ 25 లక్షల డబ్బులు ఎక్కడ్నించి తీసుకురావాలి, అసలు నా దగ్గర 25 లక్షల డబ్బులు ఎలా వస్తాయి అని చెప్పేసి ఇంకా ఆలోచించుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ మ్యాటర్ ఇలా జరుగుతూ ఉంటే తాండవ భయపిస్తూ ఉంటాడు కదా, ఇంకా అప్పుడే ఇందుమతి అంటూ ఉంటుంది, నా దగ్గర డబ్బుల్లేవు గిబ్బుల్లేవు, నీ గతి ఉన్న దగ్గర చెప్పుకో అని చెప్పేసి అనగానే, సరే మేడం నేనేం చెయ్యాలో అదే చేసి మళ్ళీ కలుస్తా అనేసి అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఇంకా ఇందుమతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వీడు అన్నంత పనిచేస్తాడు, కొంపు తీసి నేను చేసిన దుర్మార్గపు పనులన్నీ కూడా బావగారికి తెలిస్తే నన్ను జుట్టు పట్టుకొని బయటికి గెంటేస్తారు అని చెప్పేసి గసగసా వణుగుతూ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట.
ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఆదిత్య ఆనంది ఇద్దరూ కలిసి చక్కగా రెడీ అవుతారు కదా. ఆదిత్య ఏమో క్యాబ్కి వెళ్తూ ఉంటే ఆనంది జాబ్ల ఇంటర్వ్యూ కోసం వెళ్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా వెళ్తూ ఉంటే ఒక అబ్బాయి కారుతోటి ర్యాష్గా వస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆదిత్యకి విపరీతమైన కోపం వస్తుంది. ఇతని వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి ఏయే ఆపురా బండి అనేసి అనగానే అవతలాతను కారతను ఆపుతాడనమాట. ఆపి ఏంట్రా ఏంటి నా బండి ఆపేవారేంటి, నేనెవరో తెలుసా, బిజినెస్ మ్యాన్ గంగాధర్ ఉన్నాడు కదా, అతని ఒక్కగాని ఒక్క కొడుకుని, మాకెన్ని కార్లున్నాయో తెలుసా, మాకెంతమంది డ్రైవర్లున్నారో తెలుసా, అలాంటిది డ్రైవింగ్ చేసుకుని వెళ్తున్నటువంటి నన్ను ఆపి నువ్వెవడ్రా నన్ను అడుగుతావా అనేసి ఆదిత్య మీద ఎగిరెగిరి పడుతూ ఉంటాడనమాట అతను. అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది, నువ్వు ఎవరి కొడుకువైతే మాకెందుకు, నువ్వు చేసింది తప్పు, నువ్వు ర్యాష్ డ్రైవింగ్ పోనిస్తున్నది కాకుండా మళ్ళీ మా ఆదిత్య గారింటిని మాటలంటున్నావు అని చెప్పేసి ఆనంది ఎగురుతూ ఉంటుంది. ఆదిత్య ఆనంది ఇద్దరూ కలిసి ఆ గంగాధరం గారి కొడుకుతోటి గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ గంగాధరం గారి కొడుకు ఆదిత్యాన్ని పట్టుకుని ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి, నువ్వు నా గురించి మాట్లాడే అంత తోటివా అనేసి చెయ్యెత్తుతాడనమాట ఆదిత్యాన్ని కొట్టడానికి. ఈలోపే అక్కడ అటుపోతున్నటువంటి సునంత ఈ సీనంతా చూస్తుంది. వీడెవడో నా కొడుకుని కొట్టడానికి చెయ్యెత్తుతున్నాడేంటి అనేసి అక్కడికి వెళ్లి చెయ్యి పట్టుకుని వాడి చంపయొకటి పెళ్లిని పీకి, వాడెవడో నీకు తెలుసా, అసలు వాణ్ణి కొట్టాల్సిన అవసరమేంట్రా నువ్వు, అసలు నువ్వెవడిరా, మీ నాన్న పేరేంటిరా అనేసి సునంత అబ్బాయిని అడుగుతూ ఉంటుంది. ఆ అబ్బాయి చెప్తూ ఉంటాడనమాట, నా పేరు ఫలానా, నేను ఫలానా వాళ్ల కొడుకుని అనేసి చెప్తూ ఉంటే, మీ నాన్నకు వెళ్ళి చెప్పు సునంద గారు నన్ను కొట్టారు, సునంద గారి కొడుకుని నేను ఈ మాటల్ని మాట్లాడాను అనేసి అన్నీ చెప్పు, అప్పుడేంటో తెలుస్తుంది అనేసి గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా అతను అక్కడి నుంచి సారీ చెప్పేసి మొత్తానికి కారు తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా సునంద గారు ఆదిత్య వైపు చూసి మాట్లాడుతూ ఉంటారు. చూసావా ఆదిత్య, డబ్బులు ఉన్నప్పుడు లేనప్పుడు ఎంత తేడాగా ఉంటుందో. డబ్బు ఉన్నప్పుడు ఎవరైనా సరే మనిషికి విలువిస్తారు, డబ్బు లేనకపోతే ఎవరైనా సరే చీపుగానే చూస్తారు. నీకు అర్థమైందని అనుకుంటున్నాను కదా, నువ్వు పలానా సునంద కొడుకువి అని చెప్పుకుంటే నీకెంత మర్యాదగా ఉంటుందో, నేను కార్ డ్రైవర్ని అని చెప్పుకుంటే ఇంకెంత మర్యాదగా ఉంటుందో ఒకసారి ఆలోచించు, నీ మంచి కోసమే చెప్తున్నాను అని చెప్పేసి ఇంకా సునంద గారు ఆదిత్యకి నచ్చ చెప్పబోతూ ఉంటారన్నమాట. ఇంకా ఆదిత్య మటుకు ఏం వినిపించుకోకుండా నేను చేసిన పని కరెక్టే అని చెప్పేసి తనకు తాను వచ్చి మాట్లాడుకుంటూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్